అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 12. ఇక స్టోరీలోకి వెళ్తే యువన్ను తీసుకొని రెస్టారెంట్ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటుంది స్నేహ. కానీ యువన్ తమతో పాటు అక్షయ్ను కూడా రమ్మని అడగడంతో స్నేహ అరుణ్ ఆశ్చర్యపోయారు. యువన్ ప్రవర్తనకు స్నేహ షాక్ అయ్యి సారీ, యువన్ మాటలకి ఏమనుకోకండి అంటూ సర్ది చెప్పబోయింది. కానీ అక్షయ్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా మీరిప్పుడు ఎక్కడుంటున్నారో చెప్పు, మేము డ్రాప్ చేస్తాం అన్నాడు. స్నేహ వెంటనే వద్దని చెప్పాలని అనుకుంది. కానీ ఇప్పుడు వద్దంటే యువన్ గొడవ చేస్తాడని ఆలోచించి ఇంకేం మాట్లాడకుండా అడ్రస్ చెప్పింది. దాంతో వాళ్ళిద్దరినీ కారులో ఎక్కించుకొని అరుణ్తో సహా స్నేహ చెప్పిన అడ్రస్కి బయలుదేరాడు అక్షయ్. కారులో వెళ్తున్నంతసేపు అక్షయ్ తమతో వస్తున్నాడనే ఆనందంతో సంతోషంగా ఉన్నాడు యువన్. కానీ స్నేహ మాత్రం కిటికీల నుండి బయటకు చూస్తూ మౌనంగా కూర్చుంది. డ్రైవ్ చేస్తున్న అక్షయ్ తన ముందున్న మిర్రర్లో నుండి స్నేహను గమనిస్తూ ఉన్నాడు. అతని పక్కనే సీట్లో కూర్చున్న అరుణ్ చూశాడు. ఎంత ఆలోచించినా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో అతనికి అర్థం కాలేదు. కానీ యువన్ కోసం అక్షయ్ అతను చెప్పినవన్నీ చేస్తున్నాడని అర్థం చేసుకున్నాడు. కాసేపటి తర్వాత స్నేహ చెప్పిన అపార్ట్మెంట్ ముందు కారు ఆపాడు అక్షయ్. స్నేహతో పాటు కారు దిగిన యువన్, అంకుల్ త్వరగా కిందకి దిగండి, ఈరోజు నుంచి మనం ఒకే ఇంట్లో ఉండొచ్చు అని ఆనందంగా అన్నాడు. స్నేహ వెంటనే యువన్ని ఆపుతూ, యువన్ నువ్వేం మాట్లాడుతున్నావు, అంకుల్ని అలా ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు ముందు సైలెంట్గా నాతో రా అని సీరియస్గా చెప్పింది. స్నేహ ముఖంలో కోపాన్ని చూసిన యువన్ వెంటనే సైలెంట్ అయిపోయి తలదించుకున్నాడు. బాధతో తలదించుకున్న యువన్ను చూసి అరుణ్ జాలి పడుతూ, అక్షయ్ యువన్ను ఇంట్లో డ్రాప్ చేసిరా, నేను వెయిట్ చేస్తాను అని చెబుతూ సన్నగా నవ్వి కన్ను కొట్టాడు. స్నేహ వెంటనే, లేదు, మేము ఇప్పటికే మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం, ఇక మేము బయలుదేరుతాం అంటూ సున్నితంగా రిజెక్ట్ చేసింది. కార్ దిగిన యువన్ తలెత్తి అక్షయ్ వైపు చూసి, అంకుల్ మీరు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారా, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పాడు. ఆ మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంతో సరే అన్నట్లు తల ఊపాడు అక్షయ్. దాంతో యువన్ సంతోషంగా థ్యాంక్ యూ అంకుల్ అని అన్నాడు. కానీ ఇంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు, అంకుల్ నాకు మీ నెంబర్ ఇవ్వండి, ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే నేను మీకు కాల్ చేస్తాను అని అన్నాడు. అక్షయ్ వెంటనే సరే, నా నెంబర్ ఫీడ్ చేసుకో అని అన్నాడు. యువన్ ఆనందంగా తల్లి చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని అక్షయ్ చెప్పిన నెంబర్ను ఫీడ్ చేశాడు. నువ్వు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా వెంటనే కాల్ చేయొచ్చు అని చెప్పాడు అక్షయ్. థ్యాంక్ యూ అంకుల్ ఆనందంగా అన్నాడు యువన్. స్నేహ ఏం మాట్లాడకుండా యువన్ను తీసుకొని లిఫ్ట్ వైపు కదిలింది. వాళ్ళు వెళ్తున్నంతసేపు అక్షయ్ కార్ విండోలో నుండి వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. అది చూస్తూ ఉన్న అరుణ్కి ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏదో చెప్పలేని రిలేషన్ ఉందని అనిపించింది. కానీ దాని గురించి అక్షయ్ను అడగాలని అనుకోలేదు. వాళ్ళు లిఫ్ట్లోకి వెళ్ళిన అక్షయ్ ఇంకా కదలకపోవడంతో అరుణ్ నవ్వుకొని, హలో బ్రో, మనం ఇంక బయలుదేరదామా అని పిలవడంతో తన దృష్టిని మరల్చిన అక్షయ్ కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనించాడు. లిఫ్ట్లో పైకి వెళ్తున్న స్నేహ యువన్ చేతిని పట్టుకొని, యువన్ నువ్వు ప్రతిసారి అలా అక్షయ్ అంకుల్ని ఇబ్బంది పెట్టకూడదు, అతనికి మన పర్సనల్ విషయాలు చెప్పి హెల్ప్ అడగకూడదు అని అంది. అది విన్న యువన్ వెంటనే, మమ్మీ అంకుల్ చాలా మంచివారు, నేనంటే అంకుల్కి చాలా ఇష్టం, నువ్వు లేనప్పుడు నాకు స్నానం చేయించారు, ఇప్పుడు నువ్వు కూడా చూసావు కదా, రెస్టారెంట్లో నాకు అన్నం కూడా తినిపించారు, నాకైతే అక్షయ్ అంకుల్ని డాడీ అని పిలవాలనిపిస్తుంది అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ షాక్ అవుతూ యువన్ అని కొంచెం గట్టిగా అరిచింది. అయినా యువన్ భయపడకుండా, అవును మమ్మీ, నాకు అక్షయ్ అంకుల్ లాంటి డాడీ ఉంటే బాగుంటుంది అని అన్నాడు. స్నేహ వెంటనే అతన్ని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ, అలా మాట్లాడకూడదు యువన్, అతను మనకు హెల్ప్ చేశారు, అంతకుమించి అతనికి మనతో ఎలాంటి రిలేషన్ లేదు, నువ్వు ఇక్కడ నుండి అతనికి కొంచెం దూరంగా ఉండు అని అంది. ఆ మాటకు యువన్ ఏదో చెప్పబోతుండగా లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో ఇద్దరు బయటకు వచ్చారు. కానీ అక్కడ తన ఫ్లాట్ ఎదురుగా నుంచొని ఉన్న వ్యక్తిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడే అతన్ని చూసిన యువన్ కూడా కోపంగా, మీరు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈసారి మా మమ్మీతో గొడవ పడితే నాకు ఇష్టం ఉండదు అని చెప్పాడు. స్నేహ వెంటనే యువన్ను దగ్గరకు లాక్కొని తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు అనుమానంగా చూసింది. అతను మరెవరో కాదు, వైభవ్. అంటే వాళ్ళు తనని ప్రతి విషయంలోనూ ఫాలో చేస్తున్నారని, అందుకే అడ్రస్ కూడా తెలుసుకున్నారని అనుకుంది.
స్నేహకి అడ్డుగా నిల్చున్న యువన్ను తదేకంగా చూశాడు వైభవ్. వెంటనే అతని ముఖంలో నిరాశ ఆవరించింది. 5 ఏళ్ల క్రితం ఆ సంఘటన జరగకుండా ఉండి ఉంటే ఇప్పుడు స్నేహ పక్కన ఆ పిల్లాడి స్థానంలో నాకు స్నేహకి పుట్టిన బిడ్డ ఉండేవాడు. కానీ ఇప్పుడు వేరే ఎవరి కొడుకో ఉన్నాడు అని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే అతనికి స్నేహపై మళ్ళీ కోపం రేగింది. దాంతో స్నేహ వైపు చూసి, స్నేహ, మనమిద్దరం 10 ఏళ్లుగా ఒకరికొకరు తెలుసు. నేను నిన్ను ఎంత ఇష్టపడ్డానో కూడా నీకు బాగా తెలుసు. కేవలం ఆ గతం కారణంగా ఇంతవరకు నిన్ను వదిలేశాను అని అతను మాట్లాడుతూ ఉండగానే స్నేహ అతని వైపు చిరాగ్గా చూసి స్టాప్ ఇట్ అని అంది. వెంటనే వైభవ్ మాటలు అక్కడే ఆగిపోయాయి. అప్పుడు స్నేహ మాట్లాడుతూ, జరిగిపోయిన గతం గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు, దాన్ని గుర్తు కూడా చేసుకోవాలని నాకు లేదు అని అంది. ఆ మాట మాట్లాడుతున్నప్పుడు స్నేహ మనసులో చిన్న బాధ కలిగింది. నిజంగా వైభవ్ 5 ఏళ్ల క్రితం తనకు సపోర్ట్గా ఉండుంటే ఈరోజు తన జీవితం ఇలా ఉండేది కాదని అనుకుంది. స్నేహ మాటలకు వైభవ్ ముఖం కోపంతో ఎర్రబడింది. దాంతో అతను ఆవేశంగా, చూడు స్నేహ, 5 ఏళ్ల క్రితం నువ్వు నన్ను మోసం చేసి నీ దారి నువ్వు చూసుకున్నావు. ఆ తర్వాత నువ్వు చేసిన మోసానికి నేను కృంగిపోయాను. ఆ టైంలో నాకు సపోర్ట్ చేసి నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసి నాకు మనుషులపై మళ్ళీ నమ్మకం కలిగేలా చేసింది పర్ణిక. అలాంటి తనను నువ్వు అవమానిస్తూ బాధ పెడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు మరోసారి పర్ణిక విషయంలో ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యుడిని కాదు అని అన్నాడు. అతని మాటలకు స్నేహ చిన్నగా నవ్వి, అంటే ఇప్పుడు నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా అని అడిగింది. స్నేహ ఎగతాళిగా నవ్విన నవ్వుకి వైభవ్కి మరింత కోపాన్ని తెప్పించింది. దాంతో అతను, చూడు స్నేహ, పర్ణిక నిజంగా చాలా మంచి అమ్మాయి. నువ్వు అబ్రాడ్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఎప్పుడూ నీ గురించి ఆలోచించేది. ఒక్క క్షణం కూడా ఆమె నా గురించి తప్పుగా మాట్లాడలేదు. నన్ను మామూలు మనిషిగా చేయడానికి చాలా కష్టపడింది. అంతెందుకు, ఈరోజు నిన్ను ఇండియాకి తీసుకురమ్మని మీ నాన్నతో గొడవ పడడం వల్లే రంగనాథ్ గారు మళ్ళీ నిన్ను ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు అని అన్నాడు. అతని మాటలకు స్నేహ లోపలే నవ్వుకొని అతని మూర్ఖత్వానికి జాలిపడి, ఇక నువ్వు మాట్లాడడం పూర్తయితే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. నేను నీతో మాట్లాడడానికి ఏమీ లేదు అని తన ఫ్లాట్ కీ తీసి డోర్ తెరిచింది. కానీ వైభవ్ డోర్కి అడ్డుగా నిలబడుతూ, స్నేహ, నువ్వు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే ఈ 5 ఏళ్లలో నీలో ఏదైనా మార్పు వచ్చి ఉంటుందని అనుకున్నాను. కానీ నువ్వు ఇంకా అంతే స్వార్థంగా ఉన్నావు. నీ గురించి తప్ప వేరొకరి గురించి ఆలోచించవు. అసలు నీలాంటి దానితో ఒకప్పుడు నేను ఎంత క్లోజ్గా ఉన్నానో తలుచుకుంటేనే నాపై నాకే చిరాకేస్తుంది అని అన్నాడు. వైభవ్ చివరిగా మాట్లాడిన ఆ మాట స్నేహకు సన్నని ములులా గుచ్చుకుంది. దాంతో ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు నిజమే చెప్పావు, నేను స్వార్థపరురాలిని. కానీ 5 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ నువ్వు కూడా ఏం మారలేదు. ఇప్పుడు కూడా నీకంటూ సొంత ఆలోచన లేని ఒక పరాన్న జీవిలాగే ఉన్నావు. చెప్పుడు మాటలు విని బ్రెయిన్ వాష్ చేయించుకునే మూర్ఖుల్లాగే ఉండిపోయావు అని చెప్పి అతన్ని తప్పుకుంటూ యువను తీసుకొని ఫ్లాట్లోకి వెళ్ళింది. ఆమె మాటలకు వైభవ్ కోపంతో ఊగిపోతూ చేతిని డోర్ మీద గట్టిగా కొట్టి, తప్పు చేసింది నువ్వు, కానీ ఇప్పుడు ఆ తప్పంతా నాదన్నట్టు మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి అని వెటకారంగా అన్నాడు. ఆ మాటకు స్నేహ కళ్ళెత్తి అతని ముఖం వైపు తదేకంగా చూసింది. ఆ క్షణంలో వైభవ్ ఇన్ని సంవత్సరాలు తన మనసులో ఉన్న మాటల్ని ఇప్పుడు బయట పెడుతున్నట్లు అనిపించింది. అప్పుడు వైభవ్ మాట్లాడుతూ, స్నేహ, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. పర్ణిక ఇప్పటికీ నీ గురించి, నీ మంచి గురించి ఆలోచిస్తూ ఉంది. నువ్వు నీ బిడ్డకు తండ్రి లేకుండా జీవితాంతం కష్టాలు పడకూడదు అని ఆమె నీకోసం ఒక తోడును వెతికి నీకు పెళ్లి చేయాలనుకుంటుంది అని అతను మాట్లాడుతూ ఉండగానే స్నేహ ఇక అది విననేట్లు విసుగ్గా, స్టాప్ ఇట్, గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ అని అరిచి వెంటనే గుమ్మంలో అడ్డుగా నుంచున్న వైభవ్ను చేత్తో వెనక్కి నెట్టి పెద్ద శబ్దంతో డోర్ క్లోజ్ చేసింది. ఆమె చేసిన పనికి వైభవ్కి కోపం ముంచుకొచ్చింది. దాంతో అతను అక్కడే నుంచొని పెద్దగా అరుస్తూ, స్నేహ, మనకున్న పాత పరిచయం కొద్దీ నేను నీకు ఒక సలహా ఇస్తున్నాను. నీకోసం మీ ఫ్యామిలీ తెచ్చిన ఈ సంబంధాన్ని ఒప్పుకో, లేదంటే నేను ఒప్పించడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు అని అన్నాడు. లోపల డోర్కి ఆనుకొని నుంచున్న స్నేహ, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్
అని పెద్దగా అరిచింది. దాంతో వైభవ్ కోపంగా కాల్ని ఫ్లోర్పై గట్టిగా కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అడుగుల శబ్దం దూరం అవడంతో డోర్ కానుకొని ఉన్న స్నేహ తలను భారంగా వెనక్కి ఆనించింది. నిజానికి తన తండ్రి రంగనాథ్ తనను అంత త్వరగా వదిలిపెట్టడని, ఈ పెళ్లికి ఒప్పించడానికి ఎంత దూరమైనా వెళ్తాడని ఆమెకు కూడా తెలుసు. కానీ దీన్ని ఎలాగైనా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. మరోవైపు స్నేహ బాధపడడం చూసిన యువన్, మమ్మీ, అందుకే అక్షయ్ అంకుల్ను మనతో ఉండమని చెప్పాను. అంకుల్ ఉంటే నిన్ను ఎవ్వరూ ఏడిపించరు. అంకుల్ మనకి హెల్ప్ చేస్తారు అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ వెంటనే యువన్ను దగ్గరకు తీసుకొని అతని తల నిమురుతూ, యువన్, నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అతనితో మనకు ఎలాంటి సంబంధం లేదు. ఫ్యూచర్లో కూడా మనం ఇంకెప్పుడు అతన్ని హెల్ప్ అడగకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. అర్థమైందా అని చెప్పింది. స్నేహ మాటలు విని యువన్ ఇష్టం లేనట్లుగా చూశాడు. తన మనసులో ఏమనుకుంటున్నాడో చెప్పాలనుకున్నాడు. కానీ స్నేహకు కోపం వస్తుందేమోనని ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి సరే అంటూ తలూపాడు. కానీ ఆ పిల్లాడి మనసులో మరేదో ఆలోచన రూపుదిద్దుకుంటుంది. యువన్ సరేనని ఒప్పుకోవడంతో స్నేహ నవ్వి సరే, ఇక నువ్వు ఇదంతా మర్చిపో. మనం త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుందాం, పద అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. స్నానం చేసి బెడ్పై పడుకొని ఉన్న యువన్కు కాసేపటి క్రితం తల్లితో వైభవ్ గొడవపడిన దృశ్యమే మనసులో మెదులుతుంది. దాంతో ఈ విషయాన్ని ఎలాగైనా అక్షయ్కి చెప్పాలనుకున్నాడు. అక్షయ్ విల్లాలో, ఈ అమ్మాయి చూసారా ఎంత అందంగా ఉందో, మన అక్షయ్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అంటూ తన ఫోన్లో ఉన్న ఒక ఫోటోను రఘునందన్కు చూపిస్తూ చెప్పింది రాజేశ్వరి. సోఫాలో కూర్చొని ఉన్న రఘునందన్ రాజేశ్వరి చూపించిన ఫోటోను చూసి, అమ్మాయి నిజంగా బాగుంది, కానీ మన అక్షయ్ ఒప్పుకోవాలి కదా అని నమ్మకం లేనట్లుగా అన్నాడు. ఎందుకు ఒప్పుకోడు? ఇన్ని రోజులు బిజినెస్ అని అప్పుడే తొందర ఎందుకని మనల్ని ఆపుతూ వచ్చాడు. కానీ ఈసారి పెళ్ళి వద్దనడానికి అక్షయ్కి ఏ రీజన్ లేదు అని కొంచెం కోపంగా అంది రాజేశ్వరి. సరే సరే, ఇప్పుడు నువ్వు కోపం తెచ్చుకోకు. వాడు ఒప్పుకుంటే నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అంటూ నవ్వాడు రఘునందన్. ఇంతలో లోపలికి అడుగుపెట్టాడు అక్షయ్. అతన్ని చూడగానే రాజేశ్వరి నవ్వుతూ, హలో అక్షయ్, వచ్చేసావా? ఇప్పుడే మీ డాడీ నేను నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ వీకెండ్లో నువ్వు కొంతమంది అమ్మాయిల్ని మీట్ అయ్యి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ 2 రోజులు నువ్వు వేరే పనులేవి పెట్టుకోవద్దు అని చెప్పింది. వంటిపై ఉన్న కోట్ తీసి సోఫాపై విసిరేసి నెక్టై లూజ్ చేసుకుంటున్న అక్షయ్ చేతులు రాజేశ్వరి మాట వినగానే ఆగిపోయాయి. పెళ్లి చూపుల మాట వినగానే అతని మనసులో హఠాత్తుగా కొద్దిసేపటి క్రితం చూసిన స్నేహ ముఖం కనిపించింది. దాంతో ప్రస్తుతం తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఎలాంటి పెళ్లి చూపులు వద్దని తల్లికి గట్టిగా చెప్పాలని అనుకున్నాడు. కానీ రాజేశ్వరి ముఖం చూస్తే ఇప్పుడు ఏం చెప్పినా ఆమె వినడానికి సిద్ధంగా లేదని అర్థమైంది. దాంతో అతను నిదానంగా రూమ్ వైపు వెళ్తూ, ఈ వీకెండ్ నాకు కొంచెం అర్జెంట్ వర్క్స్ ఉన్నాయి, ఆ తర్వాత వీకెండ్ చూద్దాం అని అన్నాడు. రాజేశ్వరి వెంటనే, అక్షయ్, ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పకు అని మాట్లాడుతూ ఉండగానే అక్షయ్ చేతిలో ఉన్న సెల్ ఫోన్ రింగ్ అయింది. మెట్లెక్కి పై ఫ్లోర్కి వెళ్ళబోతున్న అక్షయ్ తన చేతిలోని ఫోన్ను చూశాడు. స్క్రీన్పై కనిపించిన అన్నోన్ నెంబర్ను ఆశ్చర్యంగా చూసిన అక్షయ్ అనుమానంగా కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అవతలి వైపున ఉన్న యువన్ ఫోన్లో అక్షయ్ గొంతు విని వెంటనే ఏం మాట్లాడలేకపోయాడు. దాంతో అక్షయ్ ఫోన్ వైపు చిరాగ్గా చూసి కాల్ కట్ చేయబోయాడు. కానీ ఈలోగా హలో అంకుల్ అంటూ యువన్ గొంతు మెల్లగా వినిపించింది. ఆ పిలుపు వినగానే అక్షయ్ అలర్ట్ అవుతూ హలో యువన్ అని అన్నాడు. యువన్ ఏడుపు గొంతుతో, అక్షయ్ అంకుల్, నాకు భయం వేస్తుంది. ఆ బ్యాడ్ అంకుల్ మళ్ళీ వచ్చి మమ్మీతో గొడవ పడ్డాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే అక్షయ్ నుదురు అనుమానంతో ముడుచుకుంది. వెంటనే వెనక్కి తిరిగి క్షణం క్రితం సోఫాలో విసిరేసిన అతని జాకెట్ తీసుకొని విల్లా నుండి బయలుదేరాడు. కొడుకు హడావిడిగా వెళ్ళడం చూసి ఏం జరిగిందో తెలియక కంగారు పడింది రాజేశ్వరి. అక్షయ్ ఇంటికి వస్తే స్నేహ ఎలా రియాక్ట్ అవుతుంది? వైభవ్ అక్షయ్ల మధ్య కొత్త వైరం మొదలవుతోందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.